హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈయన ఒకప్పుడు మొబైల్ స్క్రీన్లో నాన్ స్టాప్గా ఇయర్స్ మనల్ని అందరినీ నవ్వించి తర్వాత ఈరోజు ఆయన జర్నీ గురించి తెలుసుకునే అవకాశం అయితే మనకు వచ్చింది. ఒకప్పుడు మనం సినిమాల ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందేవాళ్ళం. ఆ తర్వాత కామెడీ షోస్ ద్వారా టీవీ ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందితే వీళ్ళు గ్రూప్ మాత్రం మన గురించి మొబైల్ స్క్రీన్లోనే చాలా ఇంట్రెస్టింగ్ కామెడీని జనరేట్ చేస్తూ అప్పుడున్న సోషల్ కాజ్ మీద కానీ లేకపోతే డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీద క్రియేట్ చేస్తూ ఫన్ బకెట్ ఈ పేరుని మొత్తం తెలుగు స్టేట్సే కాకుండా డిఫరెంట్ స్టేట్స్లో ఎంజాయ్ చేసేలాగా వీళ్ళు గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఒక యాక్టర్గా తన జర్నీని మనందరం తెలుసుకోవడానికి అండ్ దిస్ ద బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ టైం. సో అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ భరత్ బెహ్రా గారు. ఫన్ బకెట్ భరత్ గారు అంటారు అండ్ రింగుల రూదర్ఫర్డ్. సో చాలా పేర్లు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా ఆయనతోనే మాట్లాడుకుందాం. లెట్స్ గో. హాయ్ అన్న, నమస్తే. హాయ్ బ్రో, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని కొంచెం షూటింగ్స్లో బిజీలో ఉన్న మా గురించి ఇచ్చినందుకు. మై ప్లెజర్. ఎస్, థ్యాంక్ యూ. బట్ భరత్ బెహ్రా ఈ జర్నీ గురించి చాలా మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే ఒరిస్సా ఇండస్ట్రీలోని రాయగడ ఆంధ్ర బార్డర్లో ఉన్న భరత్ బెహ్రా ఆంధ్ర సైడ్ రావడం ఏంటి, ఆ స్లాగ్ పట్టుకోవడం ఏంటి, సో హౌస్ ద జర్నీ అనేది, అసలు ఆ థాట్ అనేది ఎలా వచ్చింది ఒరిస్సా ఇండస్ట్రీలో ఉండాల్సిన తెలుగు ఇండస్ట్రీ? అంటే పేరుకు ఒరిస్సా కానీ మాది బార్డర్ అనమాట. సో జస్ట్ మా ఊరు తర్వాత నెక్స్ట్ స్టేషన్ మళ్ళీ ఆంధ్రాయే, జస్ట్ బార్డర్. అండ్ తెలుగులో కూడా ఒక 60 to 70% తెలుగులే ఉన్నారు. ఒక 30 to 40 ఉంటారు అంతే ఒరియా పీపుల్. అండ్ మా ఊర్లో ఆడేవి కూడా అన్ని తెలుగు సినిమాలే, హిందీ కూడా ఎక్కువ రోజులు ఆడవు, అసలు ఒరియా అయితే రిలీజ్ కూడా అవ్వదు. అంటే ఓన్లీ తెలుగు సినిమాలే అండ్ తెలుగు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అండ్ నేను కూడా తెలుగు ఉన్నాయి. సో ఇంకా ఆబ్వియస్లీ ఇండస్ట్రీకి రావాలి అని కాలేజీలో ఉన్నప్పుడే అనుకున్నా. ఆ తర్వాత మెల్లిగా జర్నీ స్టార్ట్ చేశాను. అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాల్సింది ఈ క్వశ్చన్తో, నేను మర్చిపోయాను. 2014 to 2024 10 years సక్సెస్ఫుల్ స్ట్రగ్లింగ్ జర్నీ. సక్సెస్ కనబడుతూ ఉన్న స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. స్ట్రగుల్ అనేది ఉండాలి, స్ట్రగుల్ ఉంటేనే మంచిది. ఈ 10 years యాక్టర్గా ఎలా ఉందన్న, అసలు దాని గురించి ఒక రెండు ఏదైనా మాట్లాడు. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే మాత్రం ఆబ్వియస్లీ అందరూ ఒక ప్యాషన్తో వస్తారు కదా, సో అదే ప్యాషన్తో వచ్చాం. అండ్ వచ్చిన ఫస్ట్ 2 years అయితే మాత్రం కొంచెం ఇల్లు వదిలేసానని ఎక్కువ బాధ ఉండేది. నాకు కొంచెం హోమ్సిక్ ప్రాబ్లం ఉంది. సో ఇంట్లోనే చదువుకున్నా చిన్నప్పటి నుంచి. మధ్యలో ఒక 2 years మాత్రం ఇంటర్కి వైజాగ్ వెళ్ళాను అనమాట, అంతే. సో అదొక ఎక్కువ బాధ ఉండేది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మనకి అవకాశాలు లేవు, ఎవరో తెలియదు, ఇది అనేది అంత పెయిన్ నాకు అనిపించలేదు. ఇంట్లో వాళ్ళని వదిలేసి ఉండడమే పెద్ద పెయిన్ అనిపించింది. బట్ ఇవన్నీ కామనే కదా అన్నట్టు ఇంకా నాకు నేనే స్ట్రాంగ్ చేసుకొని అలాగ ప్రయత్నాలు చేశాను. తెలుగు 1 ఛానల్లోన ఇలాగ ఫన్ బకెట్ అనే కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ అవుతుంది అన్నట్టు విన్నాను. స్టార్ట్ అవ్వడం కాదు, ఆల్రెడీ అయ్యాయి అప్పటికే ఒక 10 episodes అలా జరిగాయి. ఆ తర్వాత మా ఫ్రెండ్ యాంకరింగ్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్దాం రా అంటే వెళ్ళా. కాకపోతే మనోడికి అందులో యాంకరింగ్ ఆఫర్ రాలేదు, కానీ నాకు అందులో ఫన్ బకెట్లో యాక్టింగ్ ఆఫర్ వచ్చింది రమా మేడం వల్ల, ఐ థింక్. రమా మేడం. నీకెళ్ళి తెలుసు? తెలుసుకోవాలి కాదు. ఆబ్వియస్లీ రమా మేడం. రమా మేడమే అంటే నేను ఫన్ బకెట్లోకి వెళ్ళడానికి ఫస్ట్ రీజన్ అయితే మాత్రం రమా మేడం. నేను ఇందాక చెప్పినట్టే కాలేజీలో ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి సినిమా యాక్టర్ అవ్వాలని తెలుసు. బట్ అప్పట్లో నీకు అవ్వాలని ఉన్నా అంటే మీ పేరెంట్స్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి, ఆ తర్వాత వెళ్ళు, ఆ సపోర్ట్ కేరింగ్తో ఆడిషన్స్ అయి 3-4 months రాకపోయినా మొత్తం ఇన్ఫర్మేషన్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళని వాళ్ళే పంపించడం, వాట్ ఎ బ్యూటిఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. అసలు వాళ్ళకి ఎంతవరకు సినిమా గురించి తెలుసు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవారండి? యాక్చువల్లీ 100కి 100% ఆల్ సపోర్ట్ లేకపోతే ఆబ్వియస్లీ రాలేం కదా మనం. అండ్ బీటెక్ అయిన తర్వాత అంటే బీటెక్ 3rd year నుంచి నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు కూడా డాడీ ఏమన్నారంటే, ముందు కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళు, ఒక బీటెక్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కదా అని అన్నారు. అండ్ కొంచెం మమ్మీ కన్నా డాడీకి ఎక్కువ సినిమా పిచ్ అయితే ఉంది. సో ఆ రకంగా కానీ కొంచెం భయపడ్డారు కూడా. బట్ మమ్మీకి ఏంటంటే సినిమా పిచ్ అంత లేకపోయినా సరే ఈడ ఏం చేసినా సరే సక్సెస్ అవుతాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మదర్స్కి. సో అలాగా సరే నాన్న వెళ్ళి అయితే ట్రై చెయ్యు అని అన్నారు. సో ఇంకా కేరింత ఆడిషన్స్ జరిగాయి వైజాగ్లో, ఒక 2000 members వచ్చారు. ఇంకా ఫస్ట్ ఆడిషన్ నా లైఫ్లో అదే. ఇంకొచ్చేసరికి ఇంకా మనం వెళ్ళి చేసేసరికి సెలెక్ట్ అయ్యాము అన్నారు. ఇంకా అప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది నాకు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా హైదరాబాద్ ఆ సినిమా కోసం రావడం ఒక రీజన్ అయ్యింది. కట్ చేస్తే ఆ సినిమాలో మాత్రం లేను. ఎందుకు అని అంటే వచ్చిన తర్వాత మళ్ళీ షఫల్ చేసామండి, మీకు కాల్ రాలేదంటే మీరు సెలెక్ట్ అవ్వలేదు అన్నారు. బట్ ప్రతిదానికి లైఫ్లో ఒక రీజన్ ఉంటుంది కదా, సో అదొక రీజన్ అనుకోవచ్చు నేను రావడానికి. సో ఆబ్వియస్లీ కేరింతకి థ్యాంక్ యూ చెప్పాలి.
ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే నాకు తెలిసి ఆ ఒలే భావన క్యారెక్టర్ ఆ, చేద్దాం. అదే ఆ I think, క్యారెక్టర్కే yes. ఆడిషన్ చేసింది కూడా ఆ క్యారెక్టర్కే. ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా మీరు శ్రీకాకుళం మ్యాథ్స్ వచ్చాయని Yeah, అడిగారు. వచ్చానంటే మరి ఆ క్యారెక్టర్కే. సో ఇంకా ఆబ్వియస్లీ అన్న కూడా బాగానే చేశాడు కదా సినిమాలో. Yes. చాలా బాగా చేశాడు అన్న కూడా. అంటే మీకు అప్పటికున్న నాలెడ్జ్కి ఉమ్. ఏదో డైలాగ్ చెప్తే ఆడిషన్ అవుతుంది, చిరంజీవి గారు జూనియర్ ఎన్టీ గారు స్టెప్లు వేస్తే డ్యాన్స్ వచ్చేస్తుంది అంటే ఈ భ్రమలో ఉన్న మీకు ఉమ్, ఉమ్. ఒకసారి సినిమా అంటే ఎప్పుడు ఎలా అర్థమైందండి? అది ఫన్ బకెట్ చేసిన తర్వాత కూడా అప్పుడు ఫస్ట్ కెమెరా పెట్టి మనకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఇలా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ జోక్ చేశాం కదా. ఆ ఫస్ట్ జోక్ చేసినప్పుడు కొంచెం నాకు మెమరీ పవర్ కూడా కొంచెం బాగానే ఉంది. ఇమీడియట్గా ఆ డైలాగ్ చెప్పి మా డైరెక్టర్ గారు చెయ్యాలంటే చేశారు. అండ్ అదే స్లాంగ్లో చేశారు. చేసేసరికి వెంటనే ఆయన నవ్వాడు అప్పటికప్పుడు. నవ్వేసరికి భలే చేస్తున్నావురా అన్నాడు. అని చెప్పి కంటిన్యూ చేసాం. బట్ ఈ ఆడిషన్స్ ప్రాసెస్ ఏదో నేను వచ్చిన తర్వాత 2014, 15, 15 to 16 ఇక్కడ ఈ 2 years మాత్రం అప్పటికి నాకు ఆడిషన్స్ అంటే నా మైండ్లో నేను ఇలా ఇండివిజువల్ ప్రిపేర్ అవ్వాలని తెలియదు. అప్పటికే సినిమా డైలాగ్లో చెప్పేస్తున్నా. ఆ కేరింతాకి వాళ్ళకి ఇచ్చే కానీ అప్పటికే సినిమా డైలాగ్లో చెప్పేస్తున్నా. ఆ తర్వాత ఫన్ బకెట్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రిప్ట్ మీద కొంచెం గ్రిప్ వచ్చి ఇలా మనం అంటే ఒకటి ఇండివిజువల్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఒక ఫన్ బకెట్ వచ్చిన ఒక 1 year, 1.5 year తర్వాత మెల్లిగా నాకంత స్క్రిప్ట్ రైటింగ్ కూడా రాదు లిటరలీ. బట్ నా ఇన్సిడెంట్స్ నేనే కొన్ని గుర్తు తెచ్చుకొని నేను ఏది బాగా పెర్ఫామ్ చేయగలను, ఏ పంచులు బాగా వేయగలను అనేది నేనే ఒకటి క్రియేట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనం ఇండివిజువల్గా ఇవ్వాలి అని. సినిమాలో ఒకసారి యాక్టర్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటినీ యూస్ చేయడం అవ్వలేదు అనుకున్నా. కాలేజీలో మీరు యూస్ చేసినవని ఐ థింక్ ఫస్ట్ డ్యాన్స్ అక్కడ ఒక మంచి సీనియర్ని చూసి అక్కడి నుంచి నేర్చుకోవడం. ఫస్ట్ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే డ్యాన్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. యాక్టింగ్ ఇప్పుడు నాకు అర్ధరాత్రి పిలిచి డ్యాన్స్కి వెళ్తావా యాక్టింగ్కి వెళ్తావు అంటే ఆబ్వియస్లీ డ్యాన్స్కి వెళ్తాను. డ్యాన్స్ అంటే అంత ఇష్టం. అలాగని చెప్పి డ్యాన్స్ అవ్వాలని కాదు. ఆ డ్యాన్స్ చేసినప్పుడు నాకు ఒక లోపల ఒక ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది కదా, అది ఫీల్ అవుతాను ఎక్కువ. యాక్టింగ్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ డ్యాన్సే. సో డ్యాన్స్ అయిపోయింది తర్వాత అంటే యాక్టర్ అవ్వాలనేది బికాస్ ఆఫ్ మిస్టర్ ఐసీఆర్ ఇలా చేశారు ఇవి అవ్వడం వల్ల ఏమని అంటారు? కాదు ఈ స్టోరీ నీకెళ్ళి తెలుసు. నాకు అర్థం అవట్లేదు. అంటే అక్కడ నార్త్ వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ ర్యాంప్ వాక్ లో యూనిక్నెస్ తెలియకపోయినా కంపెనీస్ మా కాలేజ్ ఏంట నువ్వు అది పట్టుకొని ఆ మెలుగుని పట్టుకొని సెకండ్ ప్రైజ్ కొట్టింది మీరు. ఓ ఎలా అదే అదే ఇన్స్పిరేషన్ యాక్టర్ గా టర్న్ అవడానికి. ఓకే బాగానే ఉంది. నీకెలా తెలుసు అనేది ఇప్పుడు నాకు నువ్వేదో లిటరలీ తెలియదు నాకు. నువ్వు నార్మల్గా అందరూ ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే అలాగే చేస్తున్నాడు అనుకుంటున్నా. నువ్వు అవన్నీ లాగుతున్నావంటే నాకేదో డౌట్ కొడుతుంది. ఏం లేదన్న దాని గురించి తెలుసుకుందాం అంతే. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది ఆబ్వియస్లీ ఉండాలి కదా, అది ఉంది. అండ్ లిటరల్లీ మా కాలేజ్ అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. అది మొత్తం ఆ హిందీ వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏంటంటే బై లుక్స్ కూడా చూడడానికి హీరోలాగే ఉంటారు. నార్మల్ సమోసాలు అమ్ముకున్నాడు కూడా హీరోలాగే ఉంటాడు. అది మనకు తెలిసిందే. సో నార్త్ సైడ్. సో మా కాలేజ్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా నార్త్లో మ్యాథ్స్ కాబట్టి వాళ్ళందరూ హీరోలాగా ఉంటారు. ర్యాంప్ పోగానే హైట్ అది ఇది మొత్తం ఉండాలి అని అన్నారు అన్నమాట. సర్లే అని చెప్పి మనం ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి, ఓన్లీ లుక్స్ అనేది ఒకటే కాదు కదా, కాన్ఫిడెన్స్ మనం మాట్లాడే విధానం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి సర్లే అని చెప్పి నా వరకు నా కాస్ట్యూమ్స్ నేను అరేంజ్ చేసుకొని కొంచెం యూనిక్గా అండ్ వాకింగ్ స్టైల్ కూడా 2-3 ర్యాంప్ వాక్స్ ఏవైతే ఉంటాయి కదా ఆ వీడియోస్ కూడా చూసా. అండ్ అది నడిచినప్పుడు కూడా ఒక దగ్గర ఆగి ఒక లుక్ ఆ టైమింగ్లో ఇవ్వడం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూడడానికి బాగుంటారు, మంచి కాస్ట్యూమ్ వేసుకున్నారు, కానీ ఎక్కడ స్టాప్ అవ్వాలి ఎక్కడ లుక్స్ ఇవ్వాలి అనేది క్లారిటీ తెలియదు. సో అవి నేను పట్టుకునేసరికి ఇంకా అప్పటికే అందరూ కాలేజ్లో అరుపులు కేకలు అవుతున్నాయి. కట్ చేస్తే సార్ క్వశ్చన్ వేశారు. ఇంకా ఆ క్వశ్చన్ కూడా కొంచెం మనం ఆన్సర్ కొంచెం చాలా బాగా ఇచ్చాను అనమాట. అది నచ్చింది. అండ్ అంతా అయిపోయి ఇంకా ఎండింగ్ వెళ్ళిపోతాం కదా, లాస్ట్ మ్యూజిక్ జిట్టి మ్యూజిక్ వచ్చినప్పుడు వెళ్ళిపోతాం కదా. వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆగి ఇంకొక లుక్ ఇలా వెనక్కి తిరిగి ఇచ్చారు. అందరూ ఇంకొంచెం గట్టిగా అరిశారు. అది కొంచెం ప్లస్ అయిపోయింది. అలాగా లక్కీగా వచ్చింది నాకే. ఓకే, ఇప్పుడు మోడల్స్కి ఒక సీక్రెట్ మంచి టిప్ ఇచ్చారు ఏంటనేది. ఇప్పుడు నేను సింగర్స్కి మీరు ఇచ్చే ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. సింగర్స్ అంటే వాళ్ళు కర్ణాటక మ్యూజిక్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మిమిక్రీ నేర్చుకుంటే దాని ద్వారా సింగర్ అయిపోయి సెకండ్ ప్రైజ్ కొట్టేయచ్చు. అంతేనా? జస్ట్ మన మ్యూజిక్ లో అన్ని రాగాలు తాళాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మిమిక్రీ నేర్చుకుంటే భరత్ గారిలో మంచి సింగర్ అయిపోవచ్చు. అది నాకు తెలిసి నువ్వు జిఐఎస్ స్టూడెంట్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అట్లా జరిగింది నీకు ఎలా తెలుస్తున్నాయి అని. అంటే మేము ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పెట్టాం మీ వెనకాల. సో ఇంటర్వ్యూకి వస్తున్నారంటే ఇవన్నీ చెప్పడం జరిగింది మాకు. మంచిది, సూపర్. ఇప్పుడు లిటరలీ యాజ్ ఏ సింగర్ అంటే సింగర్స్కి ఉండే క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పల్లవి శృతి ఏదో అంటారు కదా, అవన్నీ తెలియదు నాకు, లిటరల్లీ ఏమీ తెలియదు. కాకపోతే ఏంటంటే ఇమిటేషన్ వచ్చు కదా నాకు కొంచెం. ఆ సాంగ్ ఇప్పుడు నేననే కాదు, ఇప్పుడు నువ్వైనా సరే ఒక సాంగ్ని 10 to 20 times వింటే అది మన మైండ్లోకి వెళ్ళిపోద్ది.
అది వెళ్ళిపోయిన తర్వాత నీ నోటికి తెలిసిపోద్ది ఆ టైమింగ్, ఎక్కడ హై పిచ్లో పాడాలి, ఎక్కడ లో పిచ్లో పాడాలి. సో అది వినగా 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 ఓహో ఈ పాట ఇలా పాడాలి అని తెలిసిపోద్ది. అలాగ నేర్చుకున్నాను అనమాట. కానీ అందులో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అస్సలు లేవని లేదు. బట్ అక్కడ కాలేజ్లో పాడినప్పుడు ఏంటంటే మరీ ఇక్కడ ఎంత సింగర్స్ కాంపిటీషన్ అంత కాంపిటీషన్ ఉండదు కదా. పాడిన ఒక 30-40 మెంబర్స్లో కూడా ది బెస్ట్ పాడిన 5-6 మెంబర్స్ ఉంటారు. అందులోన నేను కూడా కొంచెం ఏదో ఇమిటేషన్ లాగా నేర్చుకొని విని విని చేయడం వల్ల ఆ సింగింగ్లో కూడా ప్రైజ్ వచ్చింది. బ్యూటిఫుల్. సో కాలేజ్ లైఫ్ గురించి కొంచెం అలా పెట్టి ఇప్పుడు సినిమా లైఫ్ గురించి దాని గురించి మాట్లాడు. నువ్వు కాలేజ్ లైఫ్ అనేసరికి నేనే కొంచెం షాక్లో ఉన్నా ఇప్పుడు నీకు ఇవన్నీ ఎలా తెలిసి అని. లాస్ట్లో మాట్లాడుకుందాం దీని గురించి. ఓకే. సో లెట్స్ డిగ్ ఇన్ ది ఫన్ బకెట్. ఓకే. సో హ్యాపీగా హర్ష గారిని కలవడం జరిగింది. అవును. సో 11 ఎపిసోడ్ చేసి మళ్ళీ ఒక ఎపిసోడ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఎపిసోడ్లోకి ఎంటర్ అవడం, అంటే అక్కడ కూడా మళ్ళీ నాకు తెలిసి 33rd ఎపిసోడ్ నుంచి 90 ఎపిసోడ్స్ వరకు కన్ఫర్మ్గా మాకు కనబడ్డారు. ఈ మధ్యలో ఏం జరిగేది అంటే అక్కడ కూడా హోమ్ సిక్కా లేకపోతే డిఫరెంట్ రోల్స్? 11th కాపీ 11, 12, 13, 14 4 ఎపిసోడ్స్ చేసాం. చేసిన తర్వాత 1-2 జోకులు ఏవో మహేష్ బిట్ట వైరల్ అయ్యాయి. మనోడు అప్పటికే ఫేమ్, అప్పటికే వాళ్ళు 10 కాపీస్ చేస్తారు ఫేమ్. ఆ 1-2 కాపీలు వెళ్ళిన తర్వాత మా జోక్స్ అంతగా వెళ్ళట్లేదు, ఇంకా స్లోగా వెళ్తాయి కదా, ఒకేసారి వచ్చి కదా. అప్పటికి నేను అక్కడ ఒరిస్సాలో భువనేశ్వర్ నూరు ఉంది కదా, మా ఫ్రెండ్, నేను కాలేజ్లో ఎక్కడైతే చదివానో మా సీనియర్ ఫ్రెండ్ అక్కడ హీరో. సో మనోడి ద్వారా నేను డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. లిటరలీ రాకేష్ అని ఆ అబ్బాయి వల్ల డ్యాన్స్ నేర్చుకోవడం అంటే మనకి నార్మల్ బేసిక్స్ తెలుసు, కంప్లీట్ డ్యాన్స్లో ఇన్ని స్టైల్స్ ఉంటాయని మనోడి ద్వారా నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు మనోడు అక్కడ అవార్డ్స్ ఫంక్షన్ ఒకటి ఉంది, అంటే డ్యాన్సర్గా చేసి ఉండి కదా, కాలేజ్లో కూడా వెళ్ళి ఉండి. సో హైదరాబాద్ వచ్చిన కొత్తలో మరి మనకి ఇంకా అవకాశాలు ఇటు ఉన్నాయి, బట్ ఆ డ్యాన్స్ కోసం మనోడు పిలిచాడు వస్తావా అని. అక్కడికి వెళ్తే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి 2 years అయింది. మళ్ళీ 2 years తర్వాత కలిసాము. కలిసిన తర్వాత అక్కడ కొంచెం ఎక్కువ రోజులు ఉండిపోయాను, అలాగే ఎంటర్టైన్మెంట్లో ఉండిపోయాను. దానికి తోడు ఒక పాస్పోర్ట్ ఏదో చేయాలి అని ఇంట్లో ఉంటే ఆ పాస్పోర్ట్ పని కూడా చూసుకొని అలాగే ఒక 1 month ఉండిపోయాను ఇంట్లో. అప్పుడు ఉండిపోతే ఒకరోజు మా ఊర్లో మజ్జిగౌరమ్మ తల్లి ఫేమస్ టెంపుల్, ఆ టెంపుల్ చూడడానికి ఆంధ్ర నుంచి జనాలు వస్తుంటారు. సో వాళ్ళు వచ్చారు. వస్తే నేను మా చుట్టాలు ఎవరికో ట్రైన్లో పంపించడానికి వెళ్ళాను అనమాట స్టేషన్కి. అప్పుడు ఆ 4 కుర్రాళ్ళకి వెళ్తూ భయ్యా అన్నారు నాకు. అని సరే నేను చూసా, ఏమైందనంటే అని, నువ్వే కదా నీ జోక్ చేసేవాళ్ళది, విమానం జోకు అంటున్నాడు. ఏ విమానం జోక్ అని అంటే అప్పుడు ఇలాగని చెప్పారు అని అంటే అవును అన్న అనంటే అని ఒక సెల్ఫీ ఇస్తావా అన్నాడు. నా లైఫ్లో ఫస్ట్ సెల్ఫీ అదే. అంటే అంతవరకు మనం ఏదో యాక్టర్ అవుతాము అది ఇది అని మనం ఊహించుకుంటాం, కానీ రియాలిటీలో జరిగింది ఫస్ట్ అదే. అప్పుడు అనుకున్నా ఓహో నేను చేసిన జోక్ ఎంత వైరల్ అయింది అని. అప్పుడు నేను యూట్యూబ్ చేసి చూస్తే అది వైరల్ అయిపోయింది. అది అయితే నేను చేసింది మంచిదే ఫన్ బకెట్, నేను వచ్చి ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను అనుకొని చెప్పి ఇమ్మీడియట్గా మళ్ళీ మా డైరెక్టర్ కాల్ చేసి అన్న అని అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు నువ్వు అది ఇది అన్నాడు. అని అంటే అదిగో అన్న వచ్చేస్తున్నా అన్న అని అంటే సరేదా అంటే ఈ గ్యాప్లోన 32 కాపీస్ అయిపోయి ఎపిసోడ్. మళ్ళీ 33 నుంచి స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్. బట్ ఫన్ బకెట్ని మీరు ఓన్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? అంటే ఓన్ ఇన్ ది సెన్స్ అంటే ఎస్ ఇప్పుడు ఇందులో నేను 100% పెట్టాలి అని, అంటే ఇప్పుడు మీ వీడియో వైరల్ అయినంత వరకు మీరు ఏదో లైట్గా తీసుకొని లైట్గా తీసుకున్నాం, బట్ దీంట్లో 100% పెట్టి దీన్ని నా కెరీర్గా తీసుకొని ఇది ఒక స్టెప్ కింద చేసుకోవాలి అని. అది అప్పుడే 33 నుంచే. ఎందుకనంటే అంతవరకు తెలియదు, ఏదో చెప్పారు, ఏదో చేస్తున్నాం, అతను ఏదో బాగా చేసాం అన్నాడు అంతేగాని ఏదో ఫ్లోలో మనకు ఒక అవకాశం వచ్చింది చేస్తున్నాం అనుకున్నాం. బట్ ఎప్పుడైతే వైరల్ అవుతుంది అని తెలిసిందో ఇంకా 33 కాపీకి నేను వెళ్ళా కదా, ఇక్కడ నుంచి ఇంకా మన ఇంప్రూవైజేషన్ అంటే కంటెంట్లో ఉన్న మ్యాటర్ కాకుండా ఇంకా ది బెస్ట్ మనం ఇవ్వాలి అని 33 నుంచే స్టార్ట్ అయింది. అండ్ కట్ చేస్తే 50 ఎపిసోడ్స్కి మహేష్ బిట్టాతో పాటు నన్ను పాజిటివ్ మొదలెట్టారు. 50 కాపీ వరకు 50లోనే జస్ట్ 15 కాపీస్లో అనేసరికి కింద ఊడియమ్మ అన్న డైలాగ్ వైరల్ అయిపోయింది. మనోడు శ్రీకాకుళం మ్యాచ్లో ఎరగ తీసేస్తున్నాడు, మహేష్ బిట్ట అండ్ భరత్, మహేష్ బిట్ట భరత్ అని ఆ ఊడియమ్మ అని కింద కామెంట్స్. అప్పుడు మళ్ళీ రమ్మ మేడం ఫోన్ చేశారు 50 ఎపిసోడ్స్ తర్వాత. మన అదే ఫన్ బకెట్లో మహేష్ బిట్టకి ఫస్ట్ అంత పేరు వచ్చింది, 50 కాపీస్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ నిన్నే అంతగా ఇచ్చేస్తున్నారు కామెంట్స్లో, వెరీ గుడ్ ఫైన్ భరత్ అని చెప్పి మేడం ఇలాగే చేస్తూ ఉండని చెప్పారు. ఇప్పుడు మేము షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే షార్ట్ సిరీస్ చాలా ఎక్కువ చూస్తున్నాం, వెబ్ సిరీస్. బట్ అప్పట్లో వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? మీరు ఎన్ని రోజులు తీసుకునేవారు ఒక వీడియో చేయడానికి? టైం ఎంత తీసుకునేది రాయడానికి? షూట్ కానీ ఎడిటింగ్ కానీ ఇవన్నిటి గురించి గుర్తుంటే? రాయడానికి అయితే ఏం లేదు. అది యాక్చువల్లీ మా డైరెక్టర్కి వచ్చిన థాట్ ఏంటంటే గూగుల్లో జోక్స్ వచ్చాయి కదా,
ఆ జోక్స్ని మనం యాక్ట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుంది థాట్ ఆయనకు వచ్చింది. సో గూగుల్లోనే జోక్స్ వచ్చేవి. ఇప్పుడంటే నీకు రీల్స్లో అన్నీ చేసేస్తున్నారు, కానీ అప్పుడు నీ గూగుల్లో జోక్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ కానీ, ఫ్రెండ్స్ మధ్యన జోక్స్, లవర్స్ మధ్య జోక్స్ ఉంటాయి కదా, అవి రోజు ఎత్తుక్కుంటాడు అనమాట మావాడు. డైరెక్ట్ ఎత్తుక్కొని ఈ జోకు ఇది యాక్ట్ చేసి చూపిద్దాం, ఈ జోక్ అని. సో జోక్ ఎతకడానికి ఎక్కువ టైం పట్టింది కాదు, కాకపోతే ఎతకడానికి మేమందరం కూడా హెల్ప్ చేసేవాళ్ళం. ఆ జోక్ చూసి ఆ తర్వాత ఆ జోక్ చేసేటప్పుడు మధ్యలో ఇంప్రూవైజేషన్స్ వస్తాయి, ఇంకో డైలాగ్, దానికి కొంచెం టైం పట్టింది. కట్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది కదా. అలాగని చెప్పి మరీ ఎక్కువ కష్టపడలేదు కూడా. లిటరల్లీ చెప్తున్నాం కదా, ఫన్ బకెట్ షూట్ అంటే ఈ రోజుకి కూడా మాకు ఫన్నే. అబ్బా రేపు షూట్ ఉందిరా ఈ భయం అయితే అస్సలు లేదు. లిటరల్లీ చెప్పాలంటే అబ్బా ఫన్ బకెట్ షూటా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి కూడా డైరెక్టర్ బాగా ఫ్రెండ్ అయిపోయాడు, అండ్ అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అయిపోతున్నప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది, జస్ట్ మన ఇద్దరు క్లోజ్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, ఆ కెమెరా పెట్టు, ఆ డైలాగ్ ఏంటి, ఈ డైలాగ్, ఇలా ఈ టైప్ ఆఫ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అది ఆడుకున్నట్టే చేసుకున్నారు. అసలు అది ఏదో కష్టపడి అన్నట్టు అయితే ఫీలింగ్ వచ్చేది కాదు. స్టార్టింగ్లో ఒక్క 5-10 ఎపిసోడ్స్ చేసినప్పుడు అయితే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అని ఫీలింగ్ ఉండేది, కానీ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కదా. ఆ తర్వాత అంతా ఏమనిపించలేదు, చాలా హ్యాపీగా ఉండేది చేస్తున్నప్పుడు. బట్ మీకు గుర్తున్నప్పుడు ఫస్ట్ ఎంత తీసుకున్నారు, ఫన్ బకెట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎంత తీసుకోవచ్చు? ఫస్ట్ 4 ఎపిసోడ్లు డబ్బులు ఇవ్వలేదు. నాకు ఫస్ట్ వచ్చిన డబ్బులు ఇండస్ట్రీలో పటాస్ అనే షోకి, సంతోష్ అన్న అని చెప్పి ఆయన డైరెక్టర్. ఆ షోలో ఒక్క ఛాన్స్ అని ఒకటి పెట్టారు. అంటే ఎవరు బాగా చేస్తే ఇందులో సెలెక్ట్ చేసి ఒక నెక్స్ట్ ఎవ్రీ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తా అంటే ఆ ఒక్క ఛాన్స్లోకి వెళ్తే ఆ రోజు నేను కొట్టే ఆ స్కిట్ అదే స్టాండప్ కామెడీ కొడితే ఆ రోజు నాకు ఫస్ట్ చెక్ 2500 రూపీస్. అది అప్పటికే ఫన్ బకెట్ చేసే కానీ ఫన్ బకెట్కి డబ్బులు ఇవ్వలేదు. స్టార్టింగ్లో పేమెంట్ ఏమి ఉండదు అది ఇది అంటే ఫ్రీగానే చేసాం. కట్ చేస్తే ఆ ఫన్ బకెట్లో 2-3 జోకులు వైరల్ అవగానే పక్క షార్ట్ ఫిలిమ్స్ ఇవి ఉంటాయి కదా, వేరే వెబ్ సిరీస్ వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్తే మాత్రం పేమెంట్ 1000. కానీ 1000 చాలా ఎక్కువ అప్పుడు. ఓకే, అంటే నాకు ఎంతవరకు నా తరపు నుంచి డబ్బులే నాకు రావట్లేదు అన్నప్పుడు నీకు స్టార్టింగ్లో ఒక పేమెంట్ ఇచ్చి నీకు యాక్ట్ చేయమన్నాడు అనగానే మనం ఇంకా గాల్లో తేలమా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఫస్ట్ ఇన్కమ్ అని అలాగనమాట. అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫన్ బకెట్ ఒక 10-15 ఎపిసోడ్స్ తర్వాత అమౌంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. బట్ టీంలో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా, భార్గవ్ కానీ, త్రిశూల్ గారు కానీ, లేకపోతే హర్ష గారు, అలా నాకు భార్గవ్ గారు? లిటరల్లీ చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా, ఇప్పుడు మనం ఎన్ని షూట్స్ చేసాం, ఎన్ని ఇయర్స్ ఉన్నాం, కానీ ఇప్పటికీ ఫన్ బకెట్ టీమే ఎక్కువ క్లోజ్ నాకు. అంటే వేరే వాళ్ళందరితో కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనం షూట్స్కి వెళ్తాం కదా, నార్మల్గా హాయ్ హలో అన్నంత వరకు, అండ్ ఆ మూమెంట్లో ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినా మొత్తం ఆ సినిమా అయినంత వరకు వాళ్ళతో ఫ్రెండ్స్ అయిపోతాం. బట్ వాళ్ళు ఆబ్వియస్లీ ఏంటంటే మనకంటే పెద్ద ఆర్టిస్టులు అయి ఉండొచ్చు, సో మన లైఫ్ స్టైల్ వేరే అయి ఉండొచ్చు. ఆ సినిమా వరకు అయితే మాత్రం నేను వాళ్ళు తున్నంతసేపు క్లోజ్గా ఉంటా. బట్ వన్స్ మనం బయటకు వచ్చిన తర్వాత అవతల వ్యక్తి ఫోన్ చేసి హాయ్ రా ఎలాగున్నావు అని మాట్లాడతా. లేదు అని అంటే నేనేదో వాళ్ళకి ఫోన్ చేసి అన్నా నువ్వు నాకు కలుద్దాం పలానా అది ఇది అన్నంత టచ్ ఎవరితో లేదు. కానీ ఎప్పుడు ఇంతవరకు ఫ్రెండ్స్ ఎవరు అని అంటే ఫన్ బకెట్ ఫ్రెండ్స్. ఫన్ బకెట్ వాళ్ళు ఇప్పటికీ నాకు బాగా క్లోజ్. అండ్ వాళ్ళతో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీలైనా, మీటింగ్లైనా, ఏ షూట్ అయినా వాళ్ళు వచ్చారంటే ఆ టీంలో ఎవరన్నా హ్యాపీయే. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళందరిలో కొంచెం ఎక్కువ నాకు టైం స్పెండ్ చేయాలనుకుంటాను అందులో అంటే ఫనీ అంటే చాలా ఇష్టం. ఫనీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటాను. అంటే మా ఇద్దరికి ఆ కెమిస్ట్రీ, ఆ ర్యాప్ వర్కౌట్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ నుంచి చాలా మంది చేస్తున్నారు, అందులోంచి మంచి టైమింగ్ ఉన్న వాళ్ళందరూ సినిమాలుగా. అలాగే ఫన్ బకెట్లో మీ టీం మొత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. డైలాగ్లో కానీ, యాక్టింగ్ ఏదో ఒకలో వాళ్ళు చూపించుకునేవారు. బట్ ఎవరు పేరు కూడా ఇప్పటికీ ఎందుకు అనమాట అసలు మారు మ్రోగట్లేదు ఎందుకు? అంటే ఇప్పుడు అంటే అందులో ఉండే ఆర్టిస్టులు టీము ఒక్కరు కూడా ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సక్సెస్ అయ్యారు అని ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో లేదు. ఎందుకు అంటారు? మీకు తెలుసు, ఓన్లీ మహేష్ విట్టాక్ ఉండేది అప్పట్లో. మహేష్ విట్టాక్ మాత్రం 16-20 వరకు మనోడికి పేరు ఉండేది బాగా. ఎందుకు లేదు అని అంటే అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ టైం మనకి సక్సెస్ అనేది ఒకటి వచ్చింది యూట్యూబ్ ద్వారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ వచ్చిన తర్వాత అంటే మరి మిగతా వాళ్ళ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు. ఇది ఇండివిజువల్ నా ఒపీనియన్ చెప్తాను. నేనేంటంటే అబ్బా భలే ఉందిరా లైఫ్, ఇప్పుడు బాగానే నడుస్తుంది అంటే అని ఒక ఫీల్లో ఉన్నాం. అది ఆగిపోద్ది అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ లేదు మాకు. ఆగిపోతుందా అనేది లేదు, అసలు రన్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ సినిమాలు వస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జబర్దస్త్ ఉంది. సో జబర్దస్త్ అనేది ఫ్లోలో కంటిన్యూ అవుతారు, ఈవెంట్లు చేస్తుంటారు, జబర్దస్త్ చేస్తుంటారు, సినిమాలు. సో అదే ఫ్లోలో కంటిన్యూ అవుతుంటుంది. మనకి సినిమాలు వస్తుంటాయి, మన పెర్ఫార్మెన్స్ వైజ్ మనకు అందులో నుంచి ఇంకో క్యారెక్టర్ వస్తుంది, కట్ చేస్తే అందులో నుంచి ఒక ఈవెంట్ ఏదో ఒకటి నడుస్తుంది అనుకున్నాం. దీంట్లో నెక్స్ట్ డేట్ అని ఎవడు ప్లాన్ చేసుకోలేదు, ఎవరు ఏమీ ప్లాన్ చేయలేదు. ఆ ఫ్లోలో వెళ్తుంది, ఆ ఫ్లోలో వెళ్ళిపోదామని. అప్పుడే వచ్చింది సక్సెస్.
సో డబ్బులు అలాగే వస్తున్నాయి, అలాగే అన్ని ఈవెంట్స్ వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, వర్కౌట్ అవుతుంది. కానీ ఎవరు ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇమ్మీడియట్గా ఎప్పుడైతే అది ఆగిపోయిందో ఈలోపు ఇక్కడ కాంపిటీషన్ కూడా పెరిగింది. మేము చేసినప్పుడు తెలుగు వన్ అనే ఛానలే తోపులో మంచి పొజిషన్లో ఉండేది. తర్వాత తమ్మాడ, ఇన్ఫినిటిమ్ అండ్ వైవా ఛానల్ ముందు నుంచి ఉండేదిలే, వైవా, ఇవన్నీ ఇంకా కాంపిటీషన్ ఎక్కువ అయ్యేసరికి ఆబ్వియస్లీ ఇక్కడ అంత స్టఫ్ లేదు. అప్పుడు నీకేమైంది, నువ్వు ఒక్కడవే నెట్ ఆర్టిస్ట్, బొచ్చుడి మంది ఉన్నారు ఇక్కడ. సో ఎప్పుడైతే నువ్వు డౌన్లో ఉన్నావు నీతో పని లేదు, ఇంకా నెక్స్ట్ ఎవరైతే ట్రెండింగ్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. ఎప్పుడైతే మేము ఇది బిల్డ్ చేయలేదో మేము డౌన్కి వెళ్ళాం, ఎవరెవరైతే మళ్ళీ మిగతా ఛానల్స్ కాంపిటీషన్ నుండి మంచి అవుట్పుట్ ఇచ్చారో వాళ్ళతోనే పని ఉంది ఇంకా. సో దీనివల్ల అక్కడ ఏం జరిగింది, అందరూ ఆ మాత్రం ఫేమ్ కాస్త కొంచెం డౌన్ అయింది. అది ఫస్ట్ స్టెప్, అది యూట్యూబ్. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ పడాలి అని అంటే ఇది ముందే మనం బిల్డ్ చేసుకుని ఉంటే సినిమాలో క్యారెక్టర్ పడే ఛాన్స్ ఉన్నాం. బట్ సినిమాల వరకు వెళ్ళలేదు. సినిమాలో చిన్న క్యారెక్టర్స్ చేశాం, కానీ ఒక సినిమాలో కంప్లీట్గా ఫుల్ లెంత్ రోలు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ ఏదీ చేయలేదు. సో దానివల్ల నీకేమైంది, నీ పేరు అనేది ఇంకా నువ్వు అన్నట్టు మారుమోగే ఛాన్స్, అవకాశం లేదు. అండ్ కొన్ని వాటిల్లో అవకాశాలు వచ్చాయి, మా వాళ్ళకి వచ్చాయి కొంతమందికి, అండ్ నాకు వచ్చాయి. కొన్ని సినిమాలు బాగా ఆడకపోవడం, సినిమా బాగా ఆడకపోయినా మళ్ళీ మైనస్ కదా, నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేసినా. ఇప్పుడు మా మహేష్ పెట్టే ఉన్నాడు, కృష్ణార్జున్ చాలా పెద్ద సినిమాలో ఫుల్ లెంత్ రోల్, బట్ సినిమా అంత ఆడలేదు కాబట్టి మళ్ళీ మనోడికి కూడా ఆ తర్వాత కొంచెం మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యాడు. సో అలాగనమాట. కాకపోతే మనం ఒక కాన్ఫిడెన్స్, ఒక ప్యాషన్తో ఉంటాం కదా, ఎప్పటికైనా ఒక క్యారెక్టర్ వస్తే మాత్రం ది బెస్ట్ ఇవ్వాలి అని. సో అది ఇప్పుడు వదలకూడదు, అది మనం ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. ఇప్పటికీ కొంతమంది విలేజెస్లో ఫన్ బకెట్ ఇంకా తీసి మళ్ళీ అవన్నీ చూసుకొని ప్రశాంతంగా కొంతసేపు నవ్వుకొని పడుకుంటారు ఊర్ల సైడ్. బట్ మీ టీం కలిసినప్పుడు వాటి గురించి ఎంతవరకు మాట్లాడుకుంటాం, మనం మంచి మెమోరీస్ ఆడియన్స్కి ఇచ్చాం, బట్ ఆ మెమోరీస్ మనం క్రియేట్ చేయలేకపోయాం, ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా ఉంటాయి? అంటే నాకు అర్థం లేదు. ఇప్పుడు ఆడియన్స్గా వాళ్ళు మీరు చేసిన పాతవన్నీ చూసుకొని రిలాక్స్డ్ అవుతారు. బట్ మీరు ఒక మళ్ళీ టీమ్ గా ఫామ్ అయినప్పుడు అంత మంచి మెమోరీస్ వాళ్ళకి క్రియేట్ చేసామే, మనం మాత్రం ఏం బిల్డ్ చేసుకోలేదు, మనం ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఈరోజు ఫన్ బకెట్ అనేది లేదు మనకి. అది ఎప్పుడు ఫర్ గెట్ టుగెదర్ అయినప్పుడు, ఏదో ఒక ఫంక్షన్లో, ఏదైనా పార్టీలో, లేకపోతే ఎవరిదో ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు కలుస్తుంటాం కదా, అది ఆబ్వియస్లీ అనుకుంటూ ఉంటాం. కాకపోతే అనుకున్నా కూడా ఇప్పుడు ప్రెసెంట్ మేము కలిసిన టైంలో ఇప్పుడు కొంచెం అందరూ ఎవరి మట్టుగా వాళ్ళు బాగానే సెటిల్డే. అంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఫస్ట్ మేము చేసాం కదా మిస్టేక్, ఆ మిస్టేక్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. సో అందరూ సినిమా ఆఫీసులకు వెళ్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. సో ఇండివిజువల్గా ఎవరి మట్టుగాలు వాళ్ళు ఏంటంటే ఓకే ఇలా సెట్ చేసుకున్నాం, బట్ అప్పుడు చేసుకుని ఉంటే బాగున్నాం, ఇవైతే మాట్లాడుకుంటాం. ఈవెన్ మా డైరెక్టర్ కూడా కూర్చున్నప్పుడు మా అందరికి అంటుంటాడు రివర్స్లో, మీరు సెట్ చేసుకోలేదురా అని అంటాడు. మాకు అనిపిస్తుంది నువ్వు సెట్ అవ్వలేదు కదా, నువ్వు సెట్ అయ్యి ఉంటే మాకు చెప్పలేవు కదా, ఎంత ర్యాపో సెట్ అయ్యి ఉంటే అలా మాట్లాడుకుంటారు మీరు. అలాగే మాట్లాడుకుంటాం. అట్లీస్ట్ మనోడు ఇప్పటికీ చిల్ ఒక మంచి సినిమా కోసం వెయిటింగ్. అండ్ స్టఫ్ ఉన్న క్యాండిడేట్, డైరెక్షన్ ఆయన చేస్తే మాత్రం ఆ సినిమా పక్కా హిట్, అది గ్యారంటీ. అందుకే మేము అనుకుంటాం నువ్వు నిజంగా డైరెక్టర్ అయ్యి సినిమా తీయలే కానీ నీ లైఫ్తో పాటు మా అందరి లైఫ్లు కూడా మారిపోతాయి. సో లిటరల్ అది మాత్రం కన్ఫర్మ్, గ్యారంటీ. అండ్ నువ్వు ఇందాక చెప్పినట్టే డైరెక్టర్స్కి మనం వెళ్ళి మేము ఇలా ఫన్ బకెట్ చేస్తున్నాము, మేము సినిమాలు చేయాలి. అండ్ మీ దగ్గర ఏం జరిగేదంటే డైరెక్టర్ మేము గుర్తుపెట్టి ఫన్ బకెట్ మేము చూస్తున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చల్మోహన్ రంగ కృష్ణ చైతన్య గారు కదా, ఆయన ఫన్ బకెట్ నీ వీడియోలో నేను చూస్తూ ఉంటాను, బాగుంటుంది అబ్బా. అండ్ అందులో నీ చిన్న ఇంప్రవేషన్ కూడా చేయడం అక్కడ డైలాగ్. ఇది ఎలా తెలుసు కృష్ణ చైతన్య గారికి? నాకే తెలుసు సార్. ఏంటి సార్ మీరు అన్నింటినీ కూడా క్వశ్చన్ చేసి మళ్ళీ యాంకర్ కి క్వశ్చన్ వేస్తారు. అలాగే ఉంది మరి అడుగుతున్నా. సో అంటే క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా చిన్నది, అది రోల్ చిన్నదైనా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అది. సో ఆ జర్నీ ఒకటే డైలాగ్ 2-3 చెప్తా, అందులో ఒక డైలాగ్ బాగా ఫేమస్. కాంపతీస్ మీ ఇద్దరు వెదర్ రిపోర్టర్స్ ఏంటే అది యాక్చువల్లీ సార్ ఎక్కువ ఫాలో అవుతారన్న ఫన్ బకెట్ చూసి అందులో నన్నును త్రిశూల్ అని ఇంకొక అబ్బాయి మా ఇద్దరిని సెలెక్ట్ చేశాను అనమాట ఆ సినిమాలో. లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ నేను పెద్ద సెటప్, అసలు మామూలు హడావిడి లేదు. సో అది ఒక పార్టీ సీన్ కదా, వీటింత హడావిడి ఉందని. కానీ అప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు కానీ సార్ అలాగ వస్తున్నారు, అందరం చేతులు కొట్టుకున్నాం. సార్ డైరెక్ట్ మా దగ్గరికి వచ్చారు, వచ్చి హే మీ వీడియోస్ చూస్తాను అబ్బా, చాలా బాగా చేస్తారు మీరు, థ్యాంక్ యూ సార్ అనగానే సీన్లోకి వెళ్ళేసరికి సీన్ వాళ్ళకి ఇచ్చి మీ స్టైల్లో ఈ డైలాగ్, ఇప్పుడు ఈ కొంప తీసి వెదర్ రిపోర్టర్స్ అనే డైలాగ్ అందరికీ ఇచ్చారు ఆయన. ఎవరు బాగా చెప్తే ఆ డైలాగ్ వాళ్ళకి ఇస్తాను అనేసరికి ఫస్ట్ ఓకే నెక్స్ట్ అనగానే నా దగ్గరికి వచ్చింది. అనేసరికి నేను వెంటనే యాక్షన్ చేసి చూపించాను. అక్కడ
కాంపిటీస్ మీ ఇద్దరు వెదర్ రిపోర్టర్స్ ఏటా అని నవ్విసారు సార్. అందరికి ఈ డైలాగ్ మనోడే చెప్తున్నాడు అని వెళ్ళిపోయారు. ఆయన కూడా కొంచెం త్రివిక్రమ్ సార్ Yeah, yeah. స్టైల్లో ఉంటుంది అవును. మొత్తం డైరెక్షన్ అంతా కూడా. అండ్ చాలా ఫ్రీడమ్ ఇస్తారు చేసుకోమని. ఫైనల్గా ఒక బిగ్ ఫిల్మ్ పుష్ప 2 లాంటి గురించి మాట్లాడుకునే లోపు ఉమ్, మీకు నేను ఒక యాక్టర్గా ఈ సినిమాల్లో చేశాను అని కొన్ని లిస్ట్ ఆఫ్ నేమ్స్ చెప్పమంటే సినిమాలు ఉమ్. మీరు యాక్టర్గా ఏమేమి చెప్తారు ఫ్రమ్ రంగుల రాట్నం టు టిల్ ద డేట్? టిల్ ద డేటా అన్ని గుర్తులేవు. అంటే మీకు ఒక యాక్టర్గా ఈ సినిమాలో వర్క్ చేయడం ఓకే, నేను ఎంతో కొంత నేర్చుకున్నాను, నా జర్నీలో ఏదో ఒకటి నేర్చుకున్నాను అన్న సినిమాలే. ఉమ్. అయితే ముందు నుంచి వస్తే మర్చిపోతాను, Okay. వెనక నుంచి వస్తే కొంచెం మీకు ఏం గుర్తుంది సార్? ఆబ్వియస్లీ పుష్ప 2 Okay. నెంబర్ 1. అది ఎందుకు కూడా చెప్తానులే. Okay. నెంబర్ 2 యశోద. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 బుట్టబొమ్మ. బుట్టబొమ్మ Wow. నాకు మూవీ చేశా, కాకపోతే అందులో కొన్ని ఎడిటింగ్లో పోయాయి. బుట్టబొమ్మ ఒకటి. రంగుల రత్నం కూడా యాడ్ అయి ఉంటుంది, రంగుల రత్నం కూడా. అండ్ సుబ్రహ్మణ్యంపురం కూడా మంచిదే. అండ్ ఇంకా డిస్కో రాజా మర్చిపోయాను. డిస్కో రాజా అసలు అల్టిమేట్ క్యారెక్టర్ అది. అంటే సినిమాలో ఆ సీన్ ఒక 1.5 minute 2 minutes ఉంటుంది, కానీ రవితేజ గారిది నాది కంప్లీట్ ఫన్నీ సీన్ అది. కానీ అది ఎడిటింగ్లో పోయింది. అది ఎడిటింగ్లో పోయినట్టు మాత్రం బాధేసింది. అంటే ఆయన అందరికి పంచులు వేస్తుంటారు కదా, నేనే వేస్తా పంచ్ అందులో. ఆయన మళ్ళీ అది తీసుకొని మళ్ళీ రివర్స్ పంచ్ నాకేసి అసలు ఆ సీన్ అల్టిమేట్గా ఉంటుంది. ఆ సీన్ మాత్రం పోయిందని చాలా బాధపడ్డాను డిస్కో రాజా ఒకటి. బట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అన్న రవితేజ గారు. సూపర్ అది. ఆయన రాకముందే ఆల్రెడీ ఇప్పుడు మనం కొంచెం అంత పెద్ద ఆయనతో పోల్చి అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు కాబట్టి లొకేషన్కి వెళ్ళిన వెంటనే వేరే కో డైరెక్టర్ గారు వచ్చి ఆయన పెర్ఫార్మెన్స్ ఈయన చేస్తున్నాడు. తమ్ముడు నువ్వు వచ్చి ఇలాగ బైక్ మీద రా, ఇక్కడ ఆగు, ఇప్పుడు డైలాగ్ చెప్తాను. కానీ ఆయన వెర్షన్ నేను ఇస్తుంటే నేను నా వెర్షన్ ఇస్తున్నా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయి సార్ దగ్గర అనగానే సార్ వచ్చారు. రెడీయా అన్నారు. ఆయన ఎవడో యాక్టర్ మనోడా రా అన్నాడు. అని సరే బైక్ మీద వచ్చా అని సరే దట్ చెప్పాను. ఎలా తీసేస్తున్నాడు మనోడు అని సరే ఇదే ఫ్లోలో చేయి యాక్షన్లో కూడా అంటే సార్ చేస్తాను సార్ అనగానే అయింది. దట్ డైలాగ్ పడిపోయి అయిపోయింది. సీన్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన టైమింగ్ నేను క్యాచ్ చేయగలుగుతాను లేదని నాకు చిన్న భయం అయితే ఉంది. బట్ ఫన్ బకెట్ చేసిన దగ్గర నుంచి మాత్రం ఒక్క భయం అయితే ఏం లేదు ఇప్పుడు. కానీ అంటే ఎంత పెద్ద సినిమా అని ఆ పెద్ద యాక్టర్ ఉన్నా పెద్ద సెలబ్రిటీలు ఎవరున్నా యాక్షన్ కెమెరా ఆన్ అయిపోయిందంటే మాత్రం ఆ భయం ఉండదు ఇంకా. అది మాత్రం చాలా గర్వంగా చెప్తాం. అది బికాజ్ ఆఫ్ మా డైరెక్టరే. ఈ లిటరల్లీ ఇంకా మా డైరెక్టర్ అంటే భయం ఇంకా. ఫన్ బకెట్ అంత చిన్న కెమెరా పెట్టినప్పుడు కూడా ఐస్ బ్రైట్ చేయి అట్లు చిన్న లుక్ ఇలా చూసి ఈ లుక్ ఇవ్వడం కూడా కొంచెం ఇలాగానే ఇది లుక్ తేడా ఆర్టిఫిషియల్గా ఉందిరా, న్యాచురల్గా చెయ్యి, ఇంకా ఆయన దగ్గర పోయి పడతాం మేము. కానీ బయట మాత్రం ఏ సినిమా ఇప్పుడు పుష్ప 2 చేసినప్పుడు కూడా బన్నీ అనకి ఎంత పెద్ద ఫ్యాన్. ఆ సినిమా షూట్ అవుతున్నంత వరకు ఆ షార్ట్ రోజు ఆయన్నే చూస్తూ ఉన్నాను నేను. డైలాగ్ రెడీ అన్నారు, రెడీ దట్ అయిపోయింది. అది ఆ భయం అయితే లేదు. సో ఆబ్వియస్లీ ఏ హీరో ఉన్నా సరే హ్యాపీయే వాళ్ళతో చేస్తున్నామని, కానీ టెన్షన్ అయితే ఉండదు అలా. ఇప్పుడు మీ యాక్టర్స్గా చిన్న రోల్స్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు చల్మోహన్ రంగాలో కూడా మీరు చేస్తే కొన్ని సీన్స్ లెగిసిపోయాయి, డిస్కో రాజులో అలాగే జరిగింది. కానీ పుష్ప 2కి భయపడ్డారా, ధైర్యంగా ఉన్నారా? పుష్ప 2కి మాత్రం భయపడలేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సీన్ అని నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫోటో తీసాను, దానివల్ల ఆయన సీఎం అని కూడా మార్చేస్తాడు కదా. సో ఇదైతే పోదు అని అయితే తెలుసు. అండ్ అయినా సరే చిన్న డౌట్ ఉండి అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్కిల్కి అడుగుతున్నాను. అంటే ఏంటి, నాకు అసలు ఏం తెలియదు సినిమా గురించి, అస్సలు చాలా ఇన్నోసెంట్ అన్న, కొంచెం ఏదన్నా డైలాగ్ ఉంటుందా, బ్రో నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే అలా చెప్తే నాకు కొంచెం బూస్టింగ్, అమ్మా ఎస్ అని. అంటే నాకు తెలుసు, తెలిసినా కూడా కొంచెం ఆయన దగ్గర అన్న మరి ఉంటుందా, ఇది ఇంపార్టెంట్ బ్రో నీదేం తీస్తారా అనగానే కొన్ని రోజులకి నాకు అర్థమైపోయింది. అండ్ సుకుమార్ సార్ కూడా లొకేషన్లో ఇప్పుడు అర్థమైపోద్ది మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇది బాగా చేస్తావు కదా, గెడ్డం హెయిర్ కంటిన్యూటీ ఉంచుతావు కదా అని ఎంత గట్టిగా అడుగుతున్నారంటే ఉంటుంది అని తెలుసు. అండ్ ఆబ్వియస్లీ ఇంకా అన్ని రోజులు షూటింగ్కి వెళ్ళగానే కొంచెం లైట్గా కథ అక్కడక్కడ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కొంచెం బాగా ఫ్రెండ్స్ నాకు. సో వాళ్ళ ద్వారా కొంచెం తెలిసి ఇది ఇంపార్టెంట్ సీన్ అయితే ఎక్కడి నుంచి దానికి కనెక్షన్ ఉంది, అక్కడి నుంచి అక్కడ సాంగ్ స్టార్ట్ అవుద్ది అనేది తెలిసి ఇంకా రైట్ ఫుల్ రిలాక్స్. కానీ డబ్బింగ్కి వెళ్ళినప్పుడు చూసా ఎక్కడ ఏ షాటు పోలేదు, యాజ్ టీస్. ఇప్పుడు ఏవేవైతే నాకు తీసారో అవన్నీ యాజ్ టీస్ తీసారో. ఒక్క దగ్గర మరి ఆబ్వియస్లీ ఆయనదే కదా సినిమా అంతా, ఒక్క దగ్గర నా డైలాగ్ చెప్తుంటే మాత్రం ఆయన మీదకి వెళ్తుంది కెమెరా. అక్కడంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, ఆయన అక్కడ ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంట్ అయింది. అది కూడా అలాగే తీశారు, నాకు అర్థమైంది. రైట్ ఇది ఆబ్వియస్లీ అన్నీ మన మొహం మీద ఎందుకు పెడతారు,
ప్లస్ అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు. బట్ హ్యాపీ, చాలా హ్యాపీ. నా అసలు పుష్ప 2లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? అది పెద్ద క్వశ్చన్. ఫస్ట్ పుష్ప 1కి ఆడిషన్కి వెళ్ళా బ్రో. ఆడిషన్కి వెళ్తే 1 2 3 4 5 రౌండ్స్ అయ్యాయి. 5 రౌండ్స్ సెలెక్ట్ అయిపోయాను. 1కి భయపడ్డా. 1కి ఎందుకు భయపడ్డా అంటే స్లాంగ్ నాది కాదు, నాది పక్క శ్రీకాకుళం మాట్లాడతాను నేను, లేదంటే వైజాగ్ వస్తుంది కొంచెం. కానీ అందులో కంప్లీట్గా అది అందులో అది మళ్ళీ డీప్గా విలేజ్ టైప్ ఆఫ్ స్లాంగ్ కదా. సో ఆ చిన్న డౌట్ ఉండేది. కట్ చేస్తే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత కాల్ వచ్చింది నాకు. మైత్రి నుంచి కాల్ చేస్తున్నామండి, భరత్ బెహ్రా గారు అంటే అవునండి అని. మీరు ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు, సెకండ్ రౌండ్ మళ్ళీ కాల్ వస్తే రెడీగా ఉన్నాను. ఓకే సార్ అన్న. మీది చిత్తూరా అని అడిగాడు ఆయన లాస్ట్లో. అని చిన్న డౌట్లో ఉన్నా. అంటే కొంత చిత్తూరు అంటేనే పెడతారేమో అనుకున్నా. మళ్ళీ వద్దులే, తర్వాత అయినా దొరికిపోతాం, మళ్ళీ చిత్తూరు అనేస్తే మన ఊరు మందే అని చెప్పాలి. లేదు సార్ మాది రాయగడ అండి, కానీ చిత్తూరు స్లాంగ్ చాలా బాగా వచ్చి అన్న. లేదు చాలా బాగా చేశారండి, మీకు మళ్ళీ కాల్ వస్తుంది అన్నారు. అప్పుడు రిలాక్స్ నేను. అయితే నేను ప్రాక్టీస్ చేసిన వెర్షన్ వర్కౌట్ అయిందని. ఇంకా ఆ తర్వాత ఇంకా అదే వెర్షన్లో కంటిన్యూ ప్రాక్టీస్ చేయడం, ఆడిషన్కి వెళ్ళడం. 2 3 4 5 రౌండ్స్ సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్కి పెడదాం అనుకున్నారు 1లో. అందులో బ్లాక్ టికెట్లు అమ్మే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, చాలా చిన్నది అది. అయితే చిన్నదా అని అంటే అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అడిగా, ఇలాగ క్యారెక్టర్ పర్లేదా చేస్తే అది ఇది అని అంటే, పర్లేదండి కొంచెం దాన్ని ఏమంటారు, అంత డైలాగ్స్ ఉండకపోవచ్చు బట్ రిజిస్టర్ అవుతారు అన్నారు. ఎందుకంటే బెటర్ ఏమైనా ఉంటే చూడండి అన్న అని అంటే చెప్తామన్నారు. కట్ చేస్తే మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అన్నారు, అది కొంచెం అలాగే మిస్ అయింది. బట్ సుకుమార్ సార్ మైండ్లో ఉన్నారు మీరు, ఖచ్చితంగా ఫ్యూచర్లో అవకాశం ఇస్తారని అంటే దాని గురించి వెయిట్ చేస్తే వచ్చింది పుష్ప 2. సో అది ప్యూర్ ఆడిషనే అండ్ పక్కా స్లాంగ్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాను నేను. బట్ ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే షూట్ పిలిచారు నాకు, అంటే 2లో షార్ట్ పిలిచి ఇలాగ జగపతి బాబు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ బ్యాచ్ విలన్ ఉంటారు అందులో మీరు అది ఇది అన్నారు. ఓకే అని వెళ్ళా. విలన్ గెటప్ వేశారు, చైన్లు గేన్లు గేట్లు పెట్టి మొత్తం విలన్లా తయారు చేశారు. ఆ ఫోటో చూసి నేనే భయపడ్డా, ఎంత దారుణం తయారు చేశారు ఎట్రా బాబు అని. వెళ్ళా. కట్ చేస్తే సుకుమార్ సార్ చూపించడానికి తీసుకుని వెళ్ళారు లోపల. అనిల్ అని చెప్పి ఒక ఆయన. లోపలికి వెళ్తే సార్ చూస్తున్నారు. సార్ మానిటర్లో చూసి ఇలా చూశారు. అంటే హే అరే బాగున్నా సార్, మొన్న నీ వీడియో చూసాను రా, చాలా నవ్వుకున్నా అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. ఓకే సూపర్, డైలాగ్స్ ఏమైనా ఉంటే చెప్తానులే అంటే, ముందు అందులో డైలాగ్స్ లేవు అన్నట్టు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పారు నాకు. కానీ రండి ఎందుకని మంచిది, సార్తో ఒకసారి జర్నీ స్టార్ట్ అయితే మీకు బాగుంటుంది. ఓకే డైలాగులు లేవని అర్థమైంది, నుంచో పెడతారు అనుకున్నా, సరే వెళ్ళిపోయాం. కట్ చేస్తే లంచ్ బ్రేక్ హడావిడి చేస్తున్నారు. భరత్ ఎక్కడ ఫోన్ రింగ్ అయిపోతుంది. భరత్ ఎక్కడ సార్ వస్తారు రా ఈ హడావిడి జరుగుతుంది అంటే వెళ్తుంటే నువ్వు రా కాస్ట్యూమ్ దొరికెళ్ళి మొత్తం మార్చారు. ఆ విలన్ లుక్ నుంచి మొత్తం ఇప్పుడు నేను చేసే ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ మార్చారు. నేను సార్ని కలడానికి వెళ్ళా కదా, ఆ లోపలికి వెళ్తున్నప్పుడే ఆ షూట్ జరుగుతుంది. ఆల్రెడీ కిసిక్ అనే కుర్రోడు ఒకటి చేస్తున్నాడు, బన్నీ అన్నారు, రావు రమేష్ గారు అందరూ ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడే నేను సార్ చూసి విలన్ గెటప్లో బాగున్నాడు అన్నారు. అదే ఇప్పుడు కాస్ట్యూమ్ మార్చుకొని లోపలికి వెళ్తే మనోడు ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడు అన్నారు సార్. అనేసరికి చేస్తావు కదా బాగానే అంటే చేస్తాను సార్ అన్న. అప్పుడు ఆ కుర్రోడు దగ్గరికి వెళ్ళి ఎన్ని టేకులు అయ్యా అని ఏదో సంథింగ్ తిట్టి తీసేయండి మనోడు అని చెప్పి తీశారు. ఆల్రెడీ ఈ క్యారెక్టర్ ఇంకొక ఇద్దరు బయటను కూడా తిరుగుతున్నారు. మీ వాళ్ళిద్దరు కూడా నాకు తెలుసు, వాళ్ళు ఫన్ బకెట్ అని చూసి గుర్తుపెట్టి నాకు వచ్చారు. మీరే టీ కోట్లు వేసుకుని తిరుగుతున్నారంటే మేము ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్కి వచ్చామన్నాడు. మరి లోపల ఒకడు ఉన్నాడు కదా ఆల్రెడీ అంటే ఆయన బాగా చేయకపోతే మమ్మల్ని పెడతామన్నారని. ఇంక ఈ బయట ఉన్న ఇద్దరిని కూడా తీసాడు ఆయన. ఈయన పెట్టండి అని తీసుకెళ్ళి నన్ను పెట్టారు. అంటే లిటరలీ చెప్పాలంటే దేవుడు దయ అదృష్టం కూడా అనుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద సినిమాలో పెద్ద ఆర్టిస్టులు కూడా వెనకాతలు నించున్నారు. నేను ఆ సీన్ చేస్తుంటే తమ్ముడు ఛాన్స్ కొట్టామన్నారు, అది కూడా నేను ఇచ్చేసాను. చాలా పెద్ద సిండికేట్ మెంబర్లు అయితే చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అందులో. రావు రమేష్ గారు, సునీల్ కట్ చేస్తే సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళారు. ఫస్ట్ సీన్ వెళ్ళగలని చెప్పారు, పట్ మేము చేశారు. అయిపోయింది టేక్. లాస్ట్ కదా షూట్ అంతా అయిపోయిన తర్వాత ప్యాకప్ అప్పుడు సార్ని సార్ థ్యాంక్ యూ అని చెప్పాలి కదా అవకాశం ఇచ్చినందుకు. సార్ అని అంటే ఆ ఫోటోగ్రాఫర్ భరత్ తెలియని సారే అడిగారు మైక్లో, సార్ ఎక్కడే ఉన్నాను సార్ అన్న. అని సరే చూసి ఎర్ర తీసావు ఢిల్లీ అని ఒక హగ్ ఇచ్చారు. ఆ హగ్ 30 సెకండ్స్ హగ్, అది 30 సెకండ్స్ 1 మినిట్ హగ్ ఇచ్చారు. ఇచ్చి ఇలాగ కొట్టారు ఎరగదీసామని. అయితే ఇప్పుడు అంత ఎరగదీస్తాను అంత డైలాగ్ ఎట్లేదు కదా, ఏంటి ఇలాగ అన్నాడు ఆయన అనుకోండి. అంటే లిటరలీ చెప్పాలంటే ఫోటో తీసినావు నువ్వు అని అంటాడు ఆయన. తీలేదు సార్ అని అంటాడు. కట్ చేస్తే తీసినావు అయ్యా అది ఇది అంటాడు. ఆయన తర్వాత నేను వెంటనే అందులోనే ఉన్నాయా ఫోటోలు, పొద్దున్న నాకు మా పిల్లం బిడ్డలు తీసి అందులోనే ఉన్నాయి సార్ తీసాడు, అయిపోయింది. కానీ ఇవేవి కాదు, యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్గా ఒక డైరెక్టర్కి ఉండే మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే, నీకు పెద్ద మొనోలాగ్ ఇచ్చారు, ఏమంటివి అని పెద్ద డైలాగ్ ఏదో చెప్తావు ఫర్ ఎగ్జాంపుల్, ఆ డైలాగ్ చెప్తే వెల్ అండ్ గుడ్. కానీ అవి కాకుండా చిన్న బిజినెసెస్, చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి తెలిసిపోతాయి వాళ్ళకి. ఈ నిజంగానే చేస్తున్నాడా ఆర్టిఫిషియల్ చేస్తున్నాడా అని. సో అలాంటి చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన పట్టుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొట్టాక టక్కని కూడా ఆ టైమింగ్
ఓకేనా. అండ్ వాళ్ళందరూ సీరియస్గా మాట్లాడుకున్నప్పుడు మాత్రం నేను ఇలా కాల్సి ఇలా చూడకూడదు. ఓకే. ఎందుకంటే అంత పెద్ద సీఎం పుష్ప అనే వ్యక్తి చాలా పెద్ద అయినా అదేదో ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మనం అలా చూడకూడదు. అప్పుడు ఏదో నా మటుకు నేను ఏదో టేబుల్ మీద ఫోటోలు ఇవేవి నాకు చెప్పలేదు, నేనే చేశాను. అప్పుడు అర్థమైంది, ఆహా సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చినందుకు దాని రీజన్ ఇది అని. మ్యాటర్ చిన్నదా పెద్దదా కాదు, ఆ చిన్నదైనా సరే నువ్వు దాన్ని ఎంత పెద్దగా చేసావని అప్పుడు అర్థమైంది. ఓకేలే, అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే మాకు తెలిసి స్క్రీన్ మీద మీకు అల్లు అర్జున్ గారు గొలుసు అవ్వడం జరిగింది. ఏంటి గొలుసు కట్ చేస్తే మీకు మంచి ఫోటో ఇచ్చారు. ఫోటో అమ్మ అసలు గొలుసు కంటే చాలా పెద్దది ఫోటో. బట్ దీని అంతగా మీకు మెమొరబుల్ ఏదైనా ఉందా ఫోటో కానీ ఇంకేదైనా ఆయనతో బాగా మెమొరబుల్ ఇన్ ద సెన్స్ లొకేషన్లోనే కొంచెం బాగా మెమరీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు లొకేషన్లో ఆయన ఇప్పుడు ఇదే ఈ సీన్ చేస్తున్నప్పుడు అది అలా కొట్టిన తర్వాత ఏ ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతాడు సీఎం. ఆయన అడిగినప్పుడు నేను ఫస్ట్ సార్ నాకు చెప్పింది సుకుమార్ సారు, లేదు సార్ ఈ భయం చూపించమన్నారు. ఈ గ్యాప్లో ఈయన చేసి కొంచెం ఆ గ్యాప్ ఉంది, యాంగిల్ మారుస్తుంటే ఇలా పిలిచారు నన్ను, బన్నీ అన్న పిలిచి అది అలా కాదు ఇంకోలా చేద్దాం అన్నారు. చెప్పండి అన్న అంటే మా ఇంట్లో మా అబ్బాయికి అరే టీవీ రిమోట్ ఎక్కడ పెట్టావు అన్న అనేది అడిగారు అనుకో, డాడీ ఏమో డాడీ నాకు అస్సలు తెలియదు, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు, అలా ఒకసారి ట్రై చేయన్నారు అనేసరికి సర్లే అని చెప్పి మళ్ళీ ఇంకొక యాంగిల్లో రెడీ అన్నారు, టేక్ అన్నారు అనేసరికి ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతాడు ఆయన. ఆయన ఇలా అడిగేసరికి నేనా అస్సలు తెలియదు సార్ ఫోటో అరే అన్నట్టు సార్ సీరియస్గా వచ్చారు సుకుమార్ సార్, అలాగే ఎందుకు చేసేవరా అన్న. సార్ అది అని చెప్పలేకపోయాను, ఆయన చెప్పారు అని ఆ ప్రేమకి చెప్పలే. అయితే అప్పుడు ఆయన డార్లింగ్ నేనే చెప్పా అన్నాడంటే వద్దు డార్లింగ్ అదలా చేయకూడదు, దాని ఆయనకి కెమెరామ్యాన్ అంటే ఆయన దగ్గర పనివాడిలాగా ఉద్యోగులు తీసేస్తారేమో భయం వేస్తుంది, అంత అడవిడి చేయకూడదు అని చెప్పి నార్మల్గా నువ్వు ముందే చేసావు అదే చేయన్నారు. ఇంకా అదే కంటిన్యూ చేసాం. సో అలాంటివి అప్పుడు పెద్దలు మాట్లాడుకున్నప్పుడు. అండ్ మధ్య మధ్యలో ఆ కెమెరా ఒకటి ఇస్తారు నాకు, అది పాతకాలం రెట్రో టైప్ ఆఫ్ కెమెరా. అది ఆ కెమెరా దగ్గరికి వచ్చి నాది కెమెరా ఇలా పట్టుకొని ఇది వాడడం వచ్చా అని అడిగాడు. అని అంటే నాకు వాడడం వచ్చా లేదా పక్కన పెడితే మీరు నా దగ్గర నించోవడం ఏటో నేను నీతో మాట్లాడడం ఏటో ఇది నిజమా అబద్ధమా, చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాను, ఇది ఏంటి ఇది నిజం జరుగుతుందా నేను ఆ డైలమా నుండి రాదన్నా ఇలాగ ఆయన్నే చూస్తున్నా అని అంటే తీ బయటికి బయట తీసి ఆయనకు వచ్చేది ఎలా వాడాలో అది కానీ ఫ్లాష్ ఇలా వాడాలరా అని మళ్ళీ మెడలేసి అలాగా ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్. అలాగా మధ్యలో ఒకసారి లైట్ పడిపోతుంది ఆయనకంటే నన్ను పిలుస్తారు కదా రేపు ఫోటో అని, అప్పుడు పరిగెట్టి నేను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లైట్ ఇలా వచ్చేస్తుందంటే వెనక్కి జరిగిరా అది ఇదే డిస్టెన్స్ మెయింటైన్ ఓకేనా వెళ్ళి మళ్ళీ ట్రై చేద్దాం. ఇవన్నీ అక్కడ మాట్లాడుకుంటుంటే ఎవడైనా ఇది వీడియో తీస్తే భలేగున్నా అంటే ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్లు తీసారులే అది అడుగుతున్న వాళ్ళకి ఫొటోస్ ఉంటాయి వీడియోస్ ఉండవులే, అక్కడ జరుగుతున్న మా ఇద్దరి మధ్యన చాలా హ్యాపీ మూమెంట్స్. అవి లైఫ్ అంతా ఒక మెమొరబుల్ మూమెంట్స్ కదన్నా పుష్ప 2 అనేది. బట్ ఒక యాక్టర్గా అల్లు అర్జున్ గారు యాక్టర్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది ఏమైనా ఉందా? అసలు ఏంటో ఈయన యాక్టర్గా ఏంటో ఇంత డెడికేటెడ్ అండి. డిస్టర్బ్ నిన్ను ఒక యాక్టర్ డిస్టర్బ్ ఎందుకు అవుతాం, ఇన్స్పైర్ అవుతాం కానీ. ఓకే ఎనీథింగ్ ఇన్స్పైర్ అయితే చాలా అవ్వాలి, లిటరలీ అవ్వాలి. ఆయన చేస్తుంటే అంటే మేము ఫన్ బకెట్ స్టార్టింగ్లో మా డైరెక్టర్ మాకు రుద్దుతుంటే ఇలా ఒక డైలాగ్ని రుద్ది ఇంకెలా చెప్పు ఇంకలా చెప్పు అలా చెప్పు అని అంటే ఇప్పుడు అంత పెద్ద సినిమాలో కూడా ఆయన అంత పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉండి కూడా అంతలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నార్మల్ నించుంటే చాలా విజిల్స్ పడతాయి అదిరిపోద్ది. కానీ 1-2 సార్లు ఒకే డైలాగ్ని ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే అందులో 4-5 వేరియేషన్స్ వస్తే ఇది దీనికంటే ఇది బెటర్ ఉంటుందేమో అని ఆ గ్యాప్లో ఏదైతే మనకు ఆ షార్ట్ ఇంకొక యాంగిల్ మార్చే గ్యాప్లో కూడా ఆల్రెడీ ఆల్రెడీ టేక్ ఓకే అయిపోయింది డైలాగ్. ఈ డైలాగ్ టేక్ ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ అదే డైలాగ్ని ఇంకోలా చెప్పేస్తే బాగుంటుందేమో అని ఇంకొంచెం ప్రాక్టీస్, లేదా ఆ నెక్స్ట్ సీన్ ఏదైతే ఉందో దానికి నేను ఆల్రెడీ ముందు ప్రిపేర్ అయ్యాగాని మళ్ళీ ఇంకోసారి నాకు నేను గోడను చూసి అనుకుంటా ఇంకా ది బెస్ట్ నేను ఇవ్వగలనేమో అనే టైప్లో అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే దాని అవుట్పుట్ అక్కడ కనిపిస్తుంది. ఆ షాట్లో మనం చూస్తున్నాం కదా, ఓహో ఇంతవరకు ఈయన గోడను చూసుకొని ప్రాక్టీస్ చేస్తుంది ఇక్కడ అంటే ఆ కళ్ళు తిప్పినప్పుడు కూడా అది కూడా ప్రాక్టీసే. ఎలాగని అది కూడా ప్రాక్టీసే. ఒక కూర్చునే సీన్ ఉంటుంది, రావు రమేష్ గారేమో ఈయన ఇలా సీఎం దగ్గరికి వచ్చామనగా నేను కొంచెం ఆ బిల్డప్లో ఉంటారు కదా, నేనే తోపు అనే బిల్డప్లో ఇలాగొచ్చి ఇలా కూర్చుని పోతే ఆయన పక్కన కొడతారు అని మళ్ళీ ఉంటారు. ఆ కూర్చునే సీన్ అయితే వీళ్ళిద్దరు దగ్గర ఒక 15-20 నిమిషాలు ప్రాక్టీస్ చేశారు ఆ టైమింగ్లో కూర్చోవాలని. మరి అంత చిన్న కూర్చుని దానికి అంత ప్రాక్టీస్ చేశారంటే మరి అంత పెద్ద పెద్ద డైలాగులు ఆ ఎక్స్ప్రెషన్స్కి ఎలా ప్రాక్టీస్ చేసి ఉంటారు. అందుకే ఇంకా షూట్లో గ్యాప్ వచ్చినా కూడా ఆయన
ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అప్పుడు ఆయన చూస్తే మనకు అనిపిస్తుంది, Yes. అబ్బా మనం ఇంకెలా ప్రాక్టీస్ చేయాలో అని. ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ది బెస్ట్ ఇవ్వగలరు. అండ్ ఆబ్వియస్లీ అది ఆ ఇన్స్పిరేషన్ ఆయన ఆ విషయంలో మాత్రం. ఇలాంటి ఒక ఫేవరెట్ హీరో మీద చాలా జరుగుతుంది అన్న బయట No. ఉంటాడు. ఒక ఫ్యాన్గా నువ్వెలా ఫీల్ ఆ అవుతున్నావు? ఫ్యాన్గా ఆబ్వియస్లీ బాధే పడతాం. ఫ్యాన్గా బాధపడ్డామా, బాధే లిటరల్లీ చాలా బాధ ఉంది. కానీ అలాగని చెప్పి అవతల ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది కూడా బాధాకరమైన విషయం. నీకు అర్థమైందా? అది ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఈయన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగింది అంతే, అదొక యాక్సిడెంట్ అనుకోవాలి. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే అక్కడ చనిపోయారు కూడా. అక్కడ అది ఎక్కువ బాధపడాల్సిన విషయం. ఇప్పుడు ఆబ్వియస్లీ పాపం ఎందుకు ఇలా జరుగుతుంది అన్నకి ఒక బాధ ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడ చనిపోయారు. సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత డబ్బులు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా కూడా డబ్బు పరంగా మనం సాయం చేయగలం, కానీ ఆ మనిషిని మళ్ళీ తీసుకొని రాలేము. ఆ బాధ మాత్రం ఉండిపోద్ది అండ్ ఆ గిల్ట్ కూడా ఉండిపోద్ది. బట్ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో ఒకసారి అని కూడా అనిపిస్తుంటుంది లిటరల్లీ. అలాగని చెప్పి ఈంది అంత తప్పు ఏం లేదు. నేను ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చూస్తున్నాం, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఇది అని. బట్ కొంచెం అంటే ఎలాగ రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు సిచ్యువేషన్లో. అంటే ఆ దేవుడికి మొక్కుకొని త్వరలోనే ఆలికి కొంచెం కోలుకునేటట్టు, ఈయన కోలుకునేటట్టు చూడు స్వామి అని మొక్కడం తప్పించి అంతేనా? రికార్డ్ బ్రేకింగ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తున్నా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అదే కదా, ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కదా, నీకు బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, లేదా టీం నుంచి మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్? బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంటా? నార్మల్గా ఇప్పుడు మనకి చాలామంది ఫ్యాన్స్ కలుస్తూ ఉంటారు కదా. కలిసినప్పుడు కొంతమంది ఏంటంటారంటే, భయ్య నువ్వు అసలు యాక్టింగ్ చేస్తే నువ్వు యాక్టింగ్ కూడా చేస్తున్నావు అని తెలియదు భయ్య మాకు అని అన్నారు. చాలామంది అన్నారు నాకు. సో అదొక బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకనంటే మనం పెర్ఫామ్ చేస్తున్నాం అని అంటే మాత్రం ఇటు చేస్తున్నాడులే పెర్ఫార్మెన్స్ అని తెలియనివ్వకుండా, అది ఒక ఫన్ అవని ఇంకే ఎమోషన్ అయినా కూడా చాలా న్యాచురల్గా చేస్తామని చాలామంది చెప్పారు. అండ్ ఆబ్వియస్లీ మనకి ఏంటంటే స్లాంగ్ ఒకటి ఇది ప్లస్ కదా, ఆ స్లాంగ్లో ఆ టైమింగ్ ఒకటి చాలా బాగుంటుంది. ఇది టక్ టక్ అనే ఆ టైమింగ్ భలేగా ఎక్స్ప్రెషన్ ఇక్కడి నుంచి అటు ఇలా వేరియేషన్ చేసేటట్టు ఆ టైమింగ్లో నువ్వు చేస్తావు, అది కూడా చాలా బాగుంటుంది. చాలా మంది చెప్పి పర్టికులర్ ఒక మనిషి అనేది అంటే అంత గుర్తులేదు. ఓకే, ద ఫైనల్ వన్. ఎంతమంది ఆడియన్స్ చూడగానే కొంచెం జూనియర్ ఎన్టీఆర్ గారి హెయిర్ స్టైల్, ఆ బీడ్, డిఎస్పి గారు లాంటి వాయిస్? డిఎస్పి గారు లాంటి వాయిసా? ఏమో డిఎస్పి గారి వాయిస్ అయితే ఫస్ట్ టైం నువ్వు అన్నావు. అండ్ ఎన్టీఆర్ అయితే చిన్నప్పటి నుంచి అంటున్నారు. ఎన్టీఆర్ గారు అని చిన్నప్పటి నుంచి అంటున్నారు. నేను స్కూల్లో కూడా నేను వేసిన ఫస్ట్ సాంగ్ కూడా స్టూడెంట్ నెంబర్ 1లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాట ఉంటుంది కదా, అది ఫేర్వెల్ అదే యాన్యువల్ ఫంక్షన్కి వేసా. ఆ యాన్యువల్ ఫంక్షన్ వేసుకుంటేనే మా ప్రిన్సిపల్ మేడం వచ్చి నన్ను ఎత్తిసుకున్నారు చిన్నప్పుడు. ఎత్తిసుకొని దిస్ గై ఈజ్ లుకింగ్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఆవిడ ఎత్తుకొని ముద్దులు, అంటే ఆవిడ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ అప్పుడులో. సో అలాగే ఇంకా చాలామంది ఆ తర్వాత ఇంకప్పటి నుంచి మెల్లిమెల్లిగా మా ఊర్లో అండ్ ఈదిలో కూడా చాలామంది మీ అబ్బాయి వచ్చాడా, సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉంటాడండి మీ అబ్బాయి, అందరూ ఇదే సేమ్. అండ్ కొంతమంది అయితే బ్యాక్ సైడ్ నుంచి చూసేస్తా అన్న ప్రింట్ దిగేస్తున్నావు నన్ను వాయిన్ లాగే అని. సో లిటరలీ ఇంకా మనకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే డ్యాన్స్లో మనకు డ్యాన్స్ పిచ్చి కదా, ఇంకా అన్ని రకాలుగా ఆయన అంటే ఇష్టం. ఇంకా వాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. బ్యూటిఫుల్. ఏదైనా విష్ లిస్ట్ ఉందా అన్న, వీళ్ళతో యాక్ట్ చేయాలి ఎప్పటికైనా? అయిపోయింది కదా, అయిపోయింది. అంటే మరి బన్నీ అంతా చేసి అది అదొకటి అయిపోయింది, ఇంకా ఉంటుంది కదా నెక్స్ట్ స్టెప్ ఏదో. ఇంకా నెక్స్ట్ స్టెప్ చిరంజీవి గారితో చేయాలి. చిరంజీవి గారితో అయితే చేయాలన్నది. ఎందుకంటే బన్నీ అన్నకు ఫ్యాన్, ఎప్పుడు ఆర్య సినిమా నుంచి ఫ్యాన్, బట్ చిరంజీవి గారు ముందు నుంచి ఇది. సో అంత చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో టీవీ అలా ఛానల్ పెడితే ఏది పెట్టినా ఇంట్లో చిరంజీవి గారి సినిమాలే ప్లే అవుతుంటే, అబ్బా చిరంజీవి గారు ఒకలేనేమో తెలుగు ఇండస్ట్రీలో హీరో అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. అంటే ఇంట్లో డాడీ మమ్మీ ఆ సినిమాలు ఎక్కువ చూసేవారు కదా. సో చూస్తే చిరంజీవి గారు అనేది మైండ్లో ఉండిపోయింది ఎక్కువ. సో అలాంటిది చిరంజీవి గారితో చేస్తే మంచిది, అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అది. మళ్ళీ దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. సూపర్ అన్న. నువ్వు యాక్టింగ్లో అయినా అప్పుడప్పుడు మాకు కనబడకుండా ఉంటావు, లేకపోతే గ్యాప్ ఇవ్వచ్చేమో, కానీ నీ ఫిట్నెస్లో ఎప్పుడు, నీ డైట్లో ఎప్పుడు గ్యాప్ ఉండదు. లేదు మళ్ళీ అక్కడ ఇంకోటి ఉంది, ఫిట్నెస్ డైట్ ఏం లేదులే. ఓకే, ఇప్పుడు నేను ఫిట్నెస్ డైట్ అని చెప్పి నేను అసలు బేబత్సం మెయింటైన్ చేస్తాను భయ్యా అని అయితే చెప్పకూడదు, ఎందుకంటే కనబడుతుంది కదా అని నేను చేయను. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ తిండి మానేసి ఈ నాలుగు ముద్దలే తినాలి, ఈ చిన్న ఇవే తినాలి, అవైతే ఉండదు. నేను ఇష్టం వచ్చిన టూ ఫ్రాంక్ చెప్పాలంటే నాన్ వెజిటేరియన్, పిచ్చి నాన్ వెజ్ అంటే. ఇంకా ఇంటికి వెళ్ళానంటే ఓన్లీ థర్స్డేస్, సాటర్డేస్, మండేస్ వదిలేస్తే రోజు నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో.
సో అన్నీ తినేస్తాను, ఇష్టం వచ్చినట్టు తినేస్తాను. ఎంత తినేస్తానో దానికి డబుల్ వర్కౌట్ చేసేస్తాను. అంటే లైఫ్లో ఏ రిగ్రెట్ ఉండకూడదు. ఓహో, ఈరోజు బిర్యానీ తినాలని ఉంది కానీ పాపం జిమ్ ట్రైనర్ ఏదో ఓట్స్ తినమన్నాడు, అది వద్దు. జిమ్ ట్రైనర్ ఇప్పుడు అలాగైతే ఫుల్గా తినేసి ఇష్టం వచ్చినట్టు ఫుల్గా, అంటే చాలా అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళు కూడా 70-80 ఇయర్స్ వరకు బాగానే బతికి బాగానే చిల్ అవుతున్నారు. సో ఆబ్వియస్లీ గాడ్ ఏదైతే మనకి రాసి ఉంటుందో అది జరుగుతుంది, అది జరగదు అనేది ఉంటుంది. బట్ అలాగని చెప్పి మనం కావాలని హెల్త్ని పాడు చేసుకోకూడదు. కాబట్టి అలాగని చెప్పి నేను మిస్ అయిపోతున్నాను నా లైఫ్లో ఇవి అని కూడా ఉండకూడదు. నువ్వు ఏదైతే తింటున్నావో దాన్ని కరిగించి, అప్పుడు నువ్వు ఇదే మిస్ అవ్వట్లేదు అదే మిస్ అవ్వట్లేదు కదా, అంతే. డైట్లు గీట్లు అయితే ఏం లేవు. ఎక్సర్సైజ్ అయితే గట్టి చేస్తాను. ఎక్సర్సైజ్ అంటే జిమ్ కూడా వెళ్ళను ఎక్కువ, కార్డియో చేస్తాను. నేను స్ట్రెంత్ ట్రైనింగ్, బాడీ వర్కౌట్స్ ఎక్కువ చేస్తాను అనమాట. అసలు ఎంత మాట్లాడుకున్నాం అంటే ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉందండి. నేను స్టార్టింగ్లో నేను బేసిక్ అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉంటుంది భయ్యా అని అడుగుతా, అని అంటే ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేద్దామండి అని అంటారు వాళ్ళు. అని అంటే ఓకే, నీకు కూడా ఫస్ట్ అదే అడుగుదాం అనుకున్నా, బట్ సర్లే అని చెప్పి ఊరుకున్నా. ఫస్ట్ నువ్వు ఒక్క 5 minutes నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంకో గంట అలా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. లేదు, అంత బాగా చేసావు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు తెలియని విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకుని అడిగావు కదా, అంటే నీకెలా తెలుసు అనేది నా క్వశ్చన్ మార్క్ అవన్నీ. సో అది ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తావు కదన్నా, ఇంకో మంచి సినిమా చేసి అది కూడా బయటలోనే చెప్పాలా, అది కూడా మంచి రోల్ చేసి ఇంకా మంచిగా చేయాలి. ఆ క్యారెక్టర్తో నువ్వు గుర్తున్నప్పుడు మళ్ళీ అలాగే కూర్చొని ఓల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇంకా కనెక్ట్ చేసి ఆ రోజు చెప్తారు అలా. బట్ ఎనీ ఫైనల్ నోట్, ఎందుకంటే ఆడియన్స్ ఫిజిక్ లాంటి క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఒకసారి భరత్ అని అందరూ గుర్తు చేసుకున్నారు. సో వాళ్ళకి లవ్ మీ ద్వారా ఏం చెప్పాలి? ఆబ్వియస్లీ వాళ్ళు ప్రేమ అభిమానం. ఇప్పుడు మనకి వెల్ విషర్స్ కానీ మన సపోర్టర్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకంటే ఒక ఇన్స్టాగ్రామ్లో మనకు ఉన్నప్పుడు చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు, అండ్ వాట్సాప్లో కూడా ఎప్పుడో మనకి ఎక్కడో కలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు అంత పరిచయం ఉండకపోతే వాళ్ళు అవుతా మన నెంబర్ సేవ్ చేసుకుంటారు, మనోడు యాక్టర్ అని. సో ఇప్పుడు అన్నోన్ నెంబర్ నుంచి ఇలా మెసేజ్లు వచ్చేస్తుంటాయి. బట్ వాళ్ళు వచ్చేస్తున్నప్పుడు వరుసగా అది నిండిపోతున్నప్పుడు మనం అందరికీ ఒకేసారి రిప్లై ఇవ్వలేం. బట్ మెల్లిమెల్లి చూసుకొని అందరికి ఇస్తుంటాను. బట్ నేను ఫలానప్పుడు నేను కలిసేపోయా, అదే మీరు నెంబర్ ఇచ్చారు ఆ రోజు అని అంటే ఆహా. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్లో కనిపించే లవ్ ఏదైతే ఉంటుందో నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు ఎంత తోపు అవని, నువ్వు ఎంత టాలెంటెడ్ అవని, నీలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా నీకు బ్యాక్ సైడ్ నుంచి లవ్ అనేది ఒక సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ అవర్ పేరెంట్స్, అంటే మమ్మీ డాడీయే కాదు, నిన్ను ప్రేమించే వ్యక్తులు ఎంతమంది నీ వెనకాతలు ఉంటావు, నువ్వు అంత పైకి ఎదుగుతావు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా అది లేదు అని అంటే వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనకు ఫీడ్బ్యాక్, అన్న నువ్వు ఇరగ తీసేస్తున్నావు అన్న, కేకన్న ఒకసారి వచ్చినప్పుడు కళ్ళు అంటారు చూసావా, అది ప్యూర్ లవ్. అది చాలా ప్యూర్ లవ్. అండ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బేసిక్గా యాక్టర్స్ అందరికీ అది ఒక పెద్ద ప్లస్ పాయింట్. అంటే అదే ఒక ఆశీర్వాదం. ఆశీర్వాదం వెళ్ళి గుడ్ విషెస్ అవి, అదే మనకు ముందుకు నడిపిస్తుంది. నేను ఎప్పుడు దాంతోనే కనెక్ట్ అయి ఉంటాను, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్తోనే. అంటే నాకు టాలెంట్ ఉంది, పలానా దగ్గరికి వెళ్ళాం, బాగా చేసా, అయినా సరే అది ఇవ్వలేదు, ఇవ్వకపోతే లేదు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకో సినిమా పడుతుంది, మనం ప్రయత్నిస్తున్నాం, అందులో డోకా లేదు, మనలో టాలెంట్ ఉంది, అందులో డోకా లేదు, కట్ చేస్తే ఈ జనం ప్రేమ అభిమానం మనకు ఉంది, ఏ రోజుకైనా మనకైతే అవకాశం వస్తుంది. అది ఆల్రెడీ అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు కదా, అప్పుడు ప్రూవ్ చేసుకుందాం అనుకుని వచ్చేయడమే. సో ఈ పాజిటివ్ వైబ్తో ఉంటాను ఎక్కువ. వాళ్ళు లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు అంత ఎనర్జీ ఇస్తుంటుంది. సో అందుకే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో వీలైనంత వరకు నాకు టైం ఉంటే మొత్తం అందరికీ మెసేజ్లు వేసేస్తూ ఉంటాను. టైం లేకపోతే మరి కొంచెం కుదరదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అన్న నువ్వు బిజీగా ఉన్నాడు అన్న అని ఆలే అనేస్తారు మళ్ళీ, అంటే సర్లే బ్రో అది బ్రో అని మాట్లాడుతుంటారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో గైస్, ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ భరత్ అన్నతో మనం చేయడం జరిగింది. అండ్ పుష్పలో కిసిక్ అని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే హ్యాపీగా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి పుష్ప 2 సినిమా అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.